5 బెస్ట్ తెలుగు డబ్ మూవీస్ ఆన్ హాట్‌స్టార్ 2024. ఇప్పుడున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నిట్లో అందరూ ఎక్కువగా యూజ్ చేసేది హాట్‌స్టారే. దానికి రీజన్ ఏంటంటే మంచి సినిమాలుంటాయి, సీరియల్స్ ఉంటాయి అండ్ క్రికెట్ కూడా ఉంటుంది. కానీ కొన్ని మంత్స్ నుంచి హాట్‌స్టార్‌లో అయితే మంచి కంటెంట్ లేదు. తెలిసిందే కదా! హాట్‌స్టార్ వాడు జియోతో మింగిలయ్యాడని. సో 2024లో అన్ని లాంగ్వేజ్‌లో చాలా మంచి సినిమాలొచ్చాయి. అందులో చాలా వరకు హాట్‌స్టార్‌లోనే ఉన్నాయి. సో ఈ వీడియోలో తెలుగు డబ్ మూవీస్ కవర్ చేద్దాం. తెలుగు డబ్ మూవీస్ చాలా ఉన్నాయి. బట్ నేను 5 లిస్ట్ ఔట్ చేశా అంతే. మిగతావి నెక్స్ట్ పార్ట్స్లో వస్తుంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా 5 బెస్ట్ తెలుగు డబ్ మూవీస్ ఇన్ హాట్‌స్టార్ ఏంటో ఒక లుక్ వేద్దాం. నంబర్ 1 మంజుమల్ బాయ్స్. చిన్న సినిమాలాగా రిలీజ్ అయింది సినిమా, కానీ కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్లో వచ్చాయి. ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కొడైకెనాల్లో గునా కేవ్ అని ఉంటుంది. అక్కడ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీశారు ఈ సినిమాని. ప్లాట్ ఏంటంటే కేరళ నుంచి ఒక 10 మంది ఫ్రెండ్స్ కొడైకెనాల్కి ట్రిప్కి వెళ్తారు. ఒకరోజు గునా కేవ్ చూడడానికి వెళ్తారు. అక్కడ ఫ్రెండ్స్లో ఒకరైన సుభాష్ ఒక లోయలో పడిపోతాడు. తనని ఎలా బయటికి తీశారనేది మిగతా కథ. రియల్గా జరిగిన స్టోరీని సినిమాలాగా తీస్తున్నప్పుడు సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని తీస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా అలా ఉండదు. చాలా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. స్టార్టింగ్ స్టోరీ సెటప్కి కొంచెం టైం పడుతుంది, అందువల్ల కొంచెం స్లోగా అనిపిస్తుంది. బట్ సుభాష్ లోయలో పడ్డాక అక్కడి నుంచి ఒక టెన్షన్తో చూస్తాం సినిమాని. అసలు సుభాష్ని ఎలా రెస్క్యూ చేస్తారనేది చాలా క్యూరియస్గా ఉంటుంది. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే ఓన్లీ రెస్క్యూ మీదనే ఫోకస్ చేయకుండా దాని చుట్టూ ఒక ఎమోషన్, ఫ్రెండ్షిప్ని చాలా బాగా బ్లెండ్ చేశారు. డెఫినెట్గా సినిమా చూస్తున్నప్పుడు సుభాష్ పెయిన్ని మనం ఫీల్ అవుతాం. మెయిన్గా మనం కూడా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇలా ఏమైనా జరిగితే ఏంట్రా పరిస్థితి అనిపిస్తుంది. ఫైనల్గా సినిమా చూశాక ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలన్న లైఫ్లో అనిపిస్తుంది పక్కా. సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 2 లవర్. తమిళ్ సినిమా ఇది. తెలుగులో ట్రూ లవర్ అనే టైటిల్తో రిలీజ్ అయింది. థియేటర్స్లో బాగానే ఆడింది. యూత్కి బాగా కనెక్ట్ అయ్యే పాయింట్స్తో చాలా ఎంగేజింగ్గా తీశారు సినిమాని. ప్లాట్ ఏంటంటే అరుణ్ అండ్ దివ్య కాలేజ్ నుంచే లవ్లో ఉంటారు. అయితే అరుణ్కి పొసెసివ్నెస్ చాలా ఎక్కువ. అందువల్ల ఇద్దరికి ఎప్పుడు గొడవలే. కాలేజ్ అయిపోయాక దివ్య ఐటీ జాబ్ చేస్తూ ఉంటుంది. అరుణ్ ఏమో బిజినెస్ పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అరుణ్ బిహేవియర్ మాత్రం ఇంకా దారుణంగా తయారవుతుంది. ఇంకా దివ్య ఒక డిసిషన్ తీసుకుంటుంది, అరుణ్తో దూరంగా ఉండాలని. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. లవర్స్ మధ్యలో గొడవలు, పొసెసివ్నెస్, బ్రేకప్స్ అన్నీ చాలా కామన్. సరిగ్గా ఇవే పాయింట్స్తో యూత్కి కనెక్ట్ అయ్యేలా తీశారు సినిమాని. అయితే బాయ్ ఫ్రెండ్ అనేవాడు కొంచెం సైగ్గా బిహేవ్ చేయడం, చిన్న చిన్న వాటికి అనుమానం పడడం, వీటి వల్ల అమ్మాయికి ఎంత టార్చర్ ఉంటుందనేది చాలా బాగా చూపించారు. నాకు తెలిసి బాయ్స్ అందరూ రిలేట్ అవుతారు ఇందులో ఉండే సీన్స్కి. సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది నరేషన్. బట్ ఓవరాల్గా అయితే ఎంగేజ్ చేస్తుంది సినిమా. తెలుగు డబ్బింగ్, సాంగ్స్, బీజిఎం అన్నీ బాగున్నాయి. సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 3 అబ్రామ్ హోస్లర్. జయరామ్ గారు మెయిన్ లీడ్లో, మమ్ముట్టి గారు గెస్ట్ రోల్లో చేసిన థ్రిల్లర్ సినిమా ఇది. సినిమా థియేటర్స్లో మంచి హిట్ అయింది. ప్లాట్ ఏంటంటే అబ్రామ్ హోస్లర్ పోలీస్ ఆఫీసర్. కొన్ని ఇయర్స్ బ్యాక్ తన వైఫ్ అండ్ పిల్లలు మిస్ అవుతారు. దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. మెల్లగా ఇన్సోమ్నియా కూడా వస్తుంది. అలాంటి టైంలో సిటీలో సేమ్ ప్యాటర్న్తో 3 హత్యలు జరుగుతాయి. అబ్రామ్ హోస్లర్ ఆ కేసుని టేకప్ చేస్తాడు. ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది సినిమా కథ. మలయాళం నుంచి ఒక థ్రిల్లర్ వస్తుంది అంటే డెఫినెట్గా బాగుంటుంది అని ఒక ఇంప్రెషన్ అయితే పడిపోయింది. ప్లాట్ వైజ్ చూసుకుంటే సింపుల్గా అనిపిస్తాయి సినిమాలన్నీ, కానీ వాళ్ళు సినిమాని డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. ఈ సినిమా కూడా అంతే. స్టోరీ వైజ్ సింపుల్గానే ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమా అయితే స్లోగా ఉంటుంది, బట్ ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరీ వావ్ అనే రేంజ్లో ట్విస్ట్లు ఉండవు, కానీ ఒక్కసారి అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడొచ్చు. మెయిన్గా మమ్ముట్టి గారి ఎంట్రీ తర్వాత ఇంకా బాగుంటుంది సినిమా. అండ్ సస్పెన్స్ కూడా బాగానే మెయింటైన్ చేశారు త్రూ అవుట్ సినిమా. మీకు గనక మర్డర్ ఎవరు చేశారు ఏంటి ఇలాంటి సినిమా ఏదైనా చూడాలి అంటే ఈ సినిమా చూసేయండి. నంబర్ 4 వాలా, ఏ బయోపిక్ ఆఫ్ ఏ మిలియన్ బాయ్స్. టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది కదా, ఇది బాయ్స్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని. ఎస్, ప్లాట్ ఏంటంటే మొత్తం 5 బాయ్స్, కాలేజ్ కూడా ఒకటే. అయితే వీళ్ళకి చదువు తప్ప అన్నీ వస్తాయి. మెయిన్గా గొడవలు. స్కూల్ నుంచి ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. అందువల్ల వీళ్ళంతా వీళ్ళ పేరెంట్స్కి పెద్ద తలనొప్పిగా మారతారు. మరి లైఫ్లో ఎలాంటి గోల్ లేకుండా ఉండే వీళ్ళు మారారా, లేక అలానే లైఫ్ లాగా ఉన్నారా అనేది సినిమాలో చూడాలి. సినిమా ఎలా ఉంటుందంటే చాలామంది బాయ్స్ వాళ్ళ లైఫ్ని చూసుకున్నట్టు ఉంటుంది. అంటే మామూలుగా అందరి లైఫ్లో చదువు పెద్దగా ఎక్కదు, లైఫ్లో ఏం చేయాలో తెలీదు, పేరెంట్స్తో తిట్లు తింటూ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఆల్మోస్ట్ అందరి లైఫ్లో జరిగినవే. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. మంచి కామెడీ ఉంటుంది సినిమాలో. సేమ్ అదే రేంజ్ ఎమోషన్ కూడా ఉంటుంది. అంటే స్టోరీ మొత్తం పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూతోనే కాకుండా పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్టోరీ బాగా చెప్పారు. పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఎంత గ్యాప్ ఉంది, పేరెంట్స్కి పిల్లలకి కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అని చాలా బాగా చూపించారు. అన్ని ఎమోషన్స్ ప్రాపర్గా ఉంటాయి సినిమాలో. మంచి ఫన్ ఫిలిం చూడాలి అనుకుంటే ఈ సినిమా చూసేయండి. నంబర్ 5 గురువాయూర్ అంబలనడైల్. బసిల్ జోసెఫ్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్స్లో చేసిన సినిమా ఇది. బసిల్ జోసెఫ్ మనకి బాగానే తెలుసు, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా బాగానే తెలుసు. ఇద్దరు గురించి సపరేట్గా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. ప్లాట్ ఏంటంటే విను, అంటే మన బసిల్ జోసెఫ్ దుబాయ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. మనోడికి ఆల్రెడీ బ్రేకప్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత అంజలితో పెళ్లి సెట్ అవుతుంది. అయితే అంజలి వాళ్ళ అన్న ఆనందన్, అదే మన పృథ్వీరాజ్ సుకుమారన్,
తనకి విను బ్రేకప్ గురించి తెలుస్తుంది. సో కొంచెం తనని కూల్ చేయడానికి రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అలా ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు. ఒకరోజు పెళ్లి చేసుకోవడానికి విను ఇండియా వస్తాడు. వచ్చి రాగానే ఆనందాన్ని కలవడానికి వెళ్తాడు. అక్కడ వినుకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఏంటి ఆ షాకింగ్ విషయం అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. బసిల్ జోసెఫ్ సినిమాలో ఉన్నాడంటే కామెడీ మామూలుగా ఉండదు. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తోనే కామెడీ చాలా బాగా చేస్తాడు. ఈ సినిమాలో కూడా తన కామెడీ బాగుంటుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ బసిల్ జోసెఫ్ మధ్య వచ్చే సీన్స్ అయితే భలే ఉంటాయి. సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ తక్కువ ఉంటుంది, బట్ ఓవరాల్గా అయితే టైంపాస్ అయిపోతుంది సినిమా. సో అంతే ఇంకా. నా ఒపీనియన్లో 5 బెస్ట్ తెలుగు డబ్ మూవీస్ ఇవే. ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే డెఫినెట్గా కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.